ఎప్పుడూ లేనటువంటి ట్రాఫిక్ అయితే ఈ మధ్యకాలంలో బాగా అయిందనమాట. నేషనల్ హైవే 44 పై. సో కుంభమేళా యాత్రలు చాలా జరుగుతున్నాయి. చాలామంది అన్ని రాష్ట్రాల నుండి కూడా చాలామంది వెహికల్స్ వేసుకొని యాత్రలకైతే వస్తున్నారు. సో అందులో మన తెలంగాణ బండ్లు, ఆంధ్ర బండ్లు చాలా కనపడ్డాయి. సో చాలామంది ఏంటంటే యాత్రలు చేసి టైర్డ్ అయిపోతూ ఉంటారు. మేము ఆల్రెడీ బై రోడ్లో చాలా బండ్లు చూసినాం. పట్ట వరుస కొట్టుకుంటూ పోయినాయి బండ్లు. కొన్ని అయితే రోడ్డుకి అవతల, రోడ్డు లేనటువంటి రోడ్లో కూడా అవతల పడ్డాయి. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్ళడంతో. మాకు ఇవన్నీ రెగ్యులర్ రోడ్లే, కానీ ఈసారి మేమే కన్ఫ్యూజన్ అయినాం. రోడ్లు ఏంటి కొత్తగా ఉన్నాయని చెప్పి. అది కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్, కొన్ని ఏరియాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో రోడ్ బిల్డ్ చేస్తున్నారు. సో ఎవరైతే కుంభమేళా యాత్ర బై రోడ్ వెళ్దాం అనుకుంటున్నారో కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ట్రాఫిక్ అయితే మీకు బాగుందన్న. నైట్ ఏంటంటే ఫ్లో ఎక్కువ ఉంది. సో వెహికల్ ఫ్లో అనేది నైట్ కూడా మనకి చాలా ఎక్కువ ఉందన్నమాట. దాదాపుగా వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 10 కిలోమీటర్ల వరకు కంటిన్యూగా బంపర్ టు బంపర్ ఉన్న ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకెన్ని రోజులు ఉంది? ఈ నెల 28 వరకు లాస్టా? సో ఈ నెల 28 వరకు లాస్ట్. జస్ట్ మీకు ఇప్పుడు ఒక చూపించా కదా శాంపుల్. ఈ టైంలో ఇంత ఫ్లో అనేది ఉండదు అనమాట. ఈ సియోని ఇటు సైడ్కి, ఈ ఏరియాకి సంబంధించిన ఘాట్ సెక్షన్లో. ఎకోస్పోర్ట్ ఒకటి, XUV 500, XUV 300. ఇవ్వండి, ఫ్లో అనేది, ట్రాఫిక్ ఫ్లో అనేది బాగా ఎక్కువైంది. రోడ్లేమో కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కొంతమంది గూగుల్ మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్గా నైట్ టైం, ముఖ్యంగా నైట్ టైం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం పేపర్ న్యూస్ల్లో, అదేవిధంగా న్యూస్ల్లో కూడా చాలా చూసాం. చెరువుల్లోకి పోవడం బండ్లు, లేని రోడ్లలో దూకియడం, ఇవన్నీ బాగా అయినాయి అనమాట. సో అలిసిపోయి ఉంటారు కాబట్టి నైటు మోస్ట్లీ ఏ బండి చూసినా 100 పైన తోలుతుంటారు. ఇప్పుడు మేము కూడా దాదాపుగా 80, 90, 100, 120 స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఆంధ్ర, తెలంగాణ మన వాళ్ళు ఎవరైతే బై రోడ్ వెళ్తున్నారో కాస్త జాగ్రత్తగా నైట్ టైం జర్నీ చేయండి. పర్టికులర్గా ఈ యొక్క టైంలో 28 తారీఖు ఏదైతే ఉందో, యాత్రలకు ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు. అదేవిధంగా చలి కూడా బాగానే ఉంటుంది. జాకెట్స్, స్వెటర్స్. హెల్త్ బాగోకపోతే మీరు అక్కడ నుండే ట్యాబ్లెట్స్ అనేవి క్యారీ చేసుకోండి. దారిలో ఎక్కడ కూడా అనుకున్న టైంకి మనకి దొరకవు. ఫ్యామిలీతో చాలామంది వెళ్తున్నారనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి 10వ తారీఖు. మారిందా అంకుల్ టైం? 12 దాటిందా? 10వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. సో ఈరోజు మనం వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాం. మేము ఇంకా హైదరాబాద్కి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంది? 596 కిలోమీటర్లు అయితే ఉంది. కంప్లీట్గా ఢిల్లీ టు హైదరాబాద్ నాన్ స్టాప్ అయితే బండ్లు అయితే తీసుకొని వస్తున్నాం. నేను వేసుకొచ్చేది ఇప్పుడు 2015 వెర్నా, అదేవిధంగా XUV 300. అందరూ కూడా ఈసారి డైరెక్ట్గా కస్టమర్సే డ్రైవ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఇంత లాంగ్ జర్నీ అనేది. సో ఈ 4 బండ్లలో ఓన్లీ మనది ఒక బండి సేల్కుంది అంతే, మిగతా అన్నీ అయిపోయినాయి. సో నేను చాలాసార్లు బై రోడ్ ట్రిప్ వచ్చాను. ఈసారి ఎంత ఎంజాయ్ చేసామో ట్రిప్పు, అంతే బాగా ట్రాఫిక్లో కూడా ఇరుక్కున్నాం. ట్రాఫిక్ ఫ్లో అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఈ వెహికల్స్ పెట్టేసి మళ్ళీ నేను వెంటనే 11 కానీ 12 కానీ మళ్ళీ రిటర్న్ అయిపోతే అక్కడ మరో 3 వెహికల్స్ అయితే డెలివరీకి అయితే ఉన్నాయి. అవి కూడా తీసుకొని నేను కంటైనర్ వేస్తా. ఫర్దర్గా ఏమన్నా బుకింగ్స్, ఢిల్లీ ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వెహికల్స్ మీరు చూసుకున్నా, నన్ను చూసి పెట్టమన్నా మేమైతే చూసి మీకు
వెహికల్స్ అనేవి మంచి క్వాలిటీలో ఇప్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. నేను ఉండే లొకేషన్ తెలంగాణ, ఖమ్మం. ప్రజెంట్ నేనైతే బై రోడ్ ఢిల్లీ టు హైదరాబాద్ వస్తున్నాం. ఈ వీడియో అయితే చేస్తున్నామండి. హైదరాబాద్లో మేము 11వ తారీఖు అట్లా రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు మాతో. సో మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, యాత్రలు గట్టిగానే జరుగుతున్నాయి ఈ టైంలో. ఇక్కడనే కాదు, ఢిల్లీ నుండి స్టార్ట్ చేసుకుంటే ఎక్కడికైనా సరే ఫ్లో అనేది గట్టిగా ఉంది ఈసారి. యూపీ చూసుకున్నా, ఎంపీ చూసుకున్నా, ఎంహెచ్ చూసుకున్నా అంతా కూడా ఫ్లో అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నాగ్పూర్కి దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఇది ఎంహెచ్ కింద వస్తుంది. సో నైట్ టైం రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అనేవి కాస్త ఫాలో అయినా కూడా కొంచెం అలర్ట్గా మీరు నైట్ అయితే డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఇదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో చాలా చూసినాం బండ్లు, మన తెలంగాణ బండ్లు కూడా యాత్రలకు వచ్చి మరి అలిసిపోయి వాళ్ళు ఫ్రంట్ బంపర్లు, బ్యాక్ బంపర్లు, డిక్కీలు అన్నీ సొట్టలు పెట్టుకొని అయితే రిటర్న్ అయితే పోతున్నారు. సో అదొక్కటనమాట. ప్రాపర్గా మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ క్యారీ చేసుకోండి. చిన్నపిల్లలతో వెళ్తున్నారు చాలామంది, జాగ్రత్త అండి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్త. గుంపు తొక్కిసలాట్లు ఇవన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ అండి, ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నా. ప్రతి బండి కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. చాలామంది కూడా నాకు ఫోన్ చేశారు, నేను వీడియో పోస్ట్ చేశా, ఎక్కడి వరకు వచ్చారు భయ్యా, ఏంటి, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది. సో వెరీ సూన్ నేను 11వ తారీఖు నేను వెంటనే బయలుదేరిపోతానన్న. ఈ వీడియో అయితే ఇప్పుడు అయితే బంద్ చేస్తున్నా. ఇది కేవలం మన ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో ఏపీ తెలంగాణ వాళ్ళకి, అదే విధంగా కర్ణాటకలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, బయలుదేరే వాళ్ళు, వాళ్ళ కోసం అయితే చేస్తున్నా. రోడ్లు అనేవి మాత్రం చాలా సిచ్యువేషన్ అన్కంట్రోల్ అనమాట. పైగా ట్రాఫిక్ ఫ్లో అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కాస్త గూగుల్ మ్యాప్స్ ఏదైతే ఉందో అదొక్కటే కాకుండా మీరు ఫోకస్గా అయితే పెట్టుకొని రోడ్స్ అనేవి చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు గుంటలు ఉన్నాయి. మనం వెళ్ళిపోతున్నాం, అక్కడేమో రోడ్లు లేవు, సడన్గా బండ్లన్నీ దింపుతున్నారు. అందులో కింద ఉన్న మొత్తం షాకులు, గీకులు, సస్పెన్షన్లు అన్నీ పోతాయి అన్నమాట ఒకటే దెబ్బకి. అది పరిస్థితి. సో మేమైతే సేఫ్గానే ఆల్మోస్ట్ ఏదైతే ఘాట్ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో, రోడ్లు మంచిగా ఉండవు, అవన్నీ కూడా ఆరామ్సే మేమైతే వచ్చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన వీడియోని. సో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న ఏమన్నా అప్డేట్స్ రోడ్ల దగ్గర కానీ, ఇంకేమన్నా వెహికల్స్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకోండి మ్యాప్, నేను కూడా మ్యాప్ పెట్టుకున్నా, బట్ ఎప్పుడు కూడా అలర్ట్గా చూసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నా వెనక ఇంకా 3 బండ్లు వస్తున్నాయి. సో ముందు నేను వెళ్ళిపోయి తర్వాత మన వాళ్ళకి ఫోన్లో అందరం కూడా కాల్స్ మాట్లాడుకుంటూ నైట్ 4 బండ్లలో ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో అంతా కూడా కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మేమైతే మా జర్నీని చేస్తున్నాం అనమాట. ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ దగ్గర ట్రాఫిక్ బాగా విపరీతంగా ఉంది. కొంతమంది అయితే ఈ డివైడర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద వెహికల్స్ వాళ్ళు అయితే డైరెక్ట్ డివైడర్లు ఎక్కించేసి రాంగ్ రూట్కి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ఇటువైపు చూసుకుంటేనేమో మన వెనక కానీ ముందు కానీ మినిమం 120 కొడుతున్నారు బండ్లని. సో వాళ్ళు సపోజ్ సడన్గా ఏదన్నా వచ్చి జంప్ అయినా కూడా కంట్రోల్ చేయడం కష్టం. ఒక బండి కంట్రోల్ చేసినా వెనక వాళ్ళకి కంట్రోల్ చేసేంత శక్తి ఉండదు. సో బీ అలర్ట్ అని చెప్తున్నా, అంతే. జాగ్రత్తగా ఉండండి. రైట్ అండి, థ్యాంక్ యూ.